విమర్శించారు అని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19లో నంద్యాలలో బై ఎలక్షన్ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి నంద్యాల పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మీరు మర్చిపోయారా? అరే వయసుకి గౌరవం లేదు, రాజకీయాలకి సంబంధం లేని మహిళల గురించి మీ సమక్షంలో అసెంబ్లీలో బాడీ షేమింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే వెర్రి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నారే తప్ప సైకో ఆనందాన్ని పొందారే తప్ప మీరు ఖండించారా? మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా. రైట్ అండి, లక్ష్మీనగర్ చెప్పండి. వైసీపీ పార్టీ అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకోటి, వైసీపీ పార్టీ అనేది వచ్చాక ఎలా అయిపోయిందంటే డిజిటల్ మీడియాని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నారు. న్యాయమూర్తులకి కులాన్ని అంటగడతారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కులాలు మతాలకి ఆపాదించి మాట్లాడతారు. సామాన్య మహిళల్ని ఎంత దారుణం అండి. సామాన్య మహిళలు, రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు కూడా విధి విధానాల మీద ఏదన్నా మాట్లాడితే చాలు సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్. రైట్ ఇప్పుడు చివరిగా ఏం చెప్తారు? ఎస్ వినిల్ గారు, సమయం అయిపోయింది. చివరిగా ఏం చెప్తారు ఈ యాప్ గురించి? చివరిగా 1 word లో చెప్పండి ప్లీజ్, 1 sentence. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్డ్ సీఎం, ఒక ఫెయిల్డ్ పార్టీ ప్రెసిడెంట్. వైసీపీ అనేది రాజకీయ సమాధి తనకి తానే కట్టుకుంటుంది. ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా 11 సీట్లు కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో రప్ప వాళ్ళు మమ్మల్ని నరకటం కాదు, ప్రజలే వాళ్ళ పార్టీని రప్ప నరికి సింగిల్ డిజిట్ కి కూర్చోబెడతారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వినపడుతుంది, కంక్లూడ్ చేయండి. నెంబర్ 1 ప్లేస్ అన్నమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళది. వీళ్ళకి మించిన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఉండదు ఆ విధమైనటువంటి ప్రచారం చేయగలుగుతారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని మొన్నటి వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మర్డర్ జరిగిన తర్వాత మేము చంపించినాం, ఎవరు అవినాష్ రెడ్డి గారు చంపించినారు అని చెప్పుకుంటూ వచ్చినారు మొన్నటి వరకు. నిన్న పోయి లోకేష్ కడపలేకి పోయి ఆడేమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి ఇద్దరు కలిసి చంపించినారు. నేను చెప్పినా కదా ముందే, ఇప్పుడే చెప్పిందంట అది. అంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పి ఈ ప్రచారం చేసుకుంటా బతుకుదామనేది. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ జీవితం అంతా అబద్ధాలు ఫేకులు బతికినారు తప్ప వీళ్ళ జీవితం ఇప్పుడు బతకలేదు నిజాయితీగా. కాబట్టి ఈ రోజు రప్ప అంటున్నారు కదా. అన్నారు ఎవరిని రప్ప అన్నారు? రప్ప అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా మాట్లాడదలే. ఇంతవరకు మీరు తీసుకొచ్చి మీరు చేసినటువంటి వచ్చే బాగా నేను మాట్లాడలేదు. వినల్ గారు పరిపాలన చేసే వాళ్ళకి సిగ్గులేదా? పరిపాలన చేసే వాళ్ళకు రాష్ట్రం మీ చేతిలో ఉంది, 2 సార్లు మీరు అధికారంలో ఉంటారు. ఆ మాత్రం సిగ్గు లేకుండా ఆ చేతి మా మీద వృత్తంలో మీరు అంత చేతగాని దద్దమ్మ అనుకోవాలా? చేతగాని దద్దమ్మ పరిపాలన చేస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరు కించపరుస్తున్నారు, సిబిఐని కించపరుస్తున్నారు. సిబిఐని కూడా కించపరుస్తున్నారంటే మీరు లక్షల కోట్ల రూపాయలు దోపిడీలు చేసుకున్నారు కాబట్టి ఆ దోపిడీలు చేసినటువంటి అమరావతి భూములన్నీ దోపిడీ చేస్తున్నారు కాబట్టి దాన్ని మార్చుకోవాలని మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీగా సపోర్ట్ చేయాలని, మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీకి సపోర్ట్ చేయకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. మీరు 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని అమరావతిలో పెట్టి మీరు సంపాదించుకున్నటువంటి 25,000 ఎకరాలు డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పురా బాబు, ఈ విధంగా ప్రజల సొమ్ము దోపిడీ చేయడం అన్యాయము, మనం ప్రమాణం చేసి వచ్చినాము. డీపారం భూములు కూడా కొట్టేసి పేదలకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డీపారం భూములు కూడా కొట్టేసి ఆ భూముల్లో మనం ఒక కోర్టు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీ మీద మీరు చేసినటువంటి తప్పుల మీద మీరు చేసినటువంటి అన్యాయం మీద సిఐడి కేసు పెట్టి కొట్టేసినారు కదా. అన్యాయాన్ని నిరూపించేది అధికారం ఉన్నప్పుడల్లా కేసులు కొట్టించుకుని చేతగాని ప్రభుత్వం మీరు సిబిఐ దర్యాప్తు తీసుకొని దమ్ముంటే ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే మీ లోకేష్ గారికి దమ్ముంటే
మీ పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంటే చెప్పి సిబిఐ దర్యాప్తు ఇచ్చుకోండి. చేతగాని వాళ్ళంతా వచ్చి చేతగాని మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్టవుతుందమ్మా? చేత అయితే ఏనివ్వండి, టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు మీరు మాట వినిల్ గారు వినిల్ గారు ఎస్ వినిల్ గారు సమయం అయిపోయింది. వినిల్ గారు కాసేపు సమయం పడింది, మరోసారి మాట్లాడదాం దాని గురించి. వినిల్ గారు మోహన్ రెడ్డి గారు ఎస్ వినిల్ గారు మోహన్ రెడ్డి గారు మరొకసారి మాట్లాడదాం. సమయం అయిపోయింది, టాపిక్ మీద కంక్లూడ్ చేపిద్దాం. మోహన్ రెడ్డి గారు ఎస్ వినిల్ గారు దయచేసి ఆగండి కాసేపు. వినిల్ గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్ మీద మళ్ళీ మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్లన్నీ మళ్ళీ మాట్లాడదాం. సూపర్ జగనన్న 2.0 సూపర్ యాప్ గురించి మీరు కంక్లూడ్ చేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీరు మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నాకు కొంచెం అంతరాయం కలిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు. నేను ముగ్గురు ఉన్నారు, ఎంతో కొంత అనలిస్ట్ కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆయన సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నేను తప్పనిలే. మరి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. వినీల గారిని మధ్యలో ఇచ్చి నేను మాట్లాడే ప్రతిసారి మోహన్ రెడ్డి గారు గంట కొట్టారు. ఇప్పుడు ఏమో మాట్లాడుతుంటే ఊరుకుంటారు. ఏంది లేదండి, ఆవిడ ఆపింది ఇప్పుడు నేనే కదా సార్. ఆవిడ ఆపింది నేనే. తిట్టాంటే నేను కూర్చోవాలన్నా? వాళ్ళు లేదు సార్, మీరు మాట్లాడండి, కానీ టాపిక్ మీద మాట్లాడండి. అది మాట్లాడండి. వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేపులు, దోపిడీలు, గంజాయిలు, మద్యము, మైను మొత్తం అంతా కబ్జాలు చేస్తూ దానికి ఎక్కడన్నా చిన్న క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళను అక్రమంగా కేసుల్లో పెట్టించి ఒక కేసును 20 చోట్ల కేసులు పెట్టించి రాష్ట్రం మొత్తం తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులను సప్త సముద్రాలు దాటిన ఈడ్చుకొచ్చి బట్టలు ఇడిపీయడం అంటే ఒంటి మీద ఉండే బట్టలు ఇడిపీయడం కాదు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ ఉంటుంది చూడు, పోలీసు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చారు, మీకు నాకున్న డ్రెస్సులు కాదు. ఆ డ్రెస్ ఇప్పించడం అంటే తప్పు చేసినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేసి ఆ తర్వాత చర్య. కనీస జ్ఞానం అన్న తెచ్చుకోండి తల్లి. జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది బుద్ధి పడితే అది మాట్లాడేసి